నమస్తే, వెల్కమ్ టు ఆకాశం న్యూస్ బులెటిన్ లోని అప్డేట్స్ చూద్దాం. కాళేశ్వరం ప్రాజెక్టు పంపులను వెంటనే ఆన్ చేయాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా తుంగతుర్తిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు సాగునీరు విడుదల చేయాలని రైతులు కోరారు. కావాలని కాళేశ్వరం పంపులను నడపడం లేదని ప్రభుత్వంపై ఆందోళనకారులు ఆరోపించారు. కన్నేపల్లి పంపులను తక్షణమే ప్రారంభించాలని రైతులు డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన 2.5 సంవత్సరాలుగా పూర్తిగా రైతు వ్యతిరేక ప్రభుత్వంగా నడుస్తా ఉంది. ఈ వానాకాలం ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నప్పటికీ బలమైనటువంటి రోహిణి, మృగశిర, ఆర్ద్రకార్త పోయినప్పటికీ కూడా ఇప్పటి వరకు వర్షాలు పడక రైతు కొండ కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు నిర్మించినటువంటి కాళేశ్వరం వద్ద గోదావరి జలాలు రోజుకు 1,00,000 క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలవుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా నీటిని నిలిపి రైతాంగానికి పంపకుండా నిర్లక్ష్యం చేస్తా ఉన్నది. అట్టి నిర్లక్ష్యాన్ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పెద్దలారా, మీరు అధికారంలోకి రావడానికి రైతాంగానికి ఎన్నో మాయమాటలు చెప్పి గ్రామీణ ప్రాంత రైతుల ఓట్లేసుకొని మీరు అధికారంలోకి వచ్చారు. ఈరోజు రైతాంగాన్ని పూర్తిగా నట్టేట ముంచి వాళ్ళని ఆర్థికంగా జీవనోపాధి కోల్పోయే విధంగా మీరు పనులు చేస్తా ఉన్నారు. మీకు త్వరలోనే రైతాంగం మొత్తం కూడా తగిన బుద్ధి చెప్పడానికి ఎదురు చూస్తా ఉన్నది. వెంటనే మీరు కన్నెపల్లి వద్ద మోటార్లను నడిపి కాలువల ద్వారా కాళేశ్వరం జలాలను తుంగతుర్తి సూర్యాపేట జిల్లాకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే యాసంగిలో బకాయి ఉన్నటువంటి రైతు భరోసాను కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. నూతనంగా పెన్షన్లు ఇస్తామని 2 నెలల నుంచి మీరు ప్రచారం చేస్తా ఉన్నారు. కానీ ఏ అధికారికి కూడా దరఖాస్తులు తీసుకోమని ఇంతవరకు ఆదేశం ఇవ్వలేదు. వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి నూతన దరఖాస్తులు తీసుకోవాలి. అందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి. వికలాంగులకు 6,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా యూరియా యాప్ని ఏర్పాటు చేసి చదువు రాని రైతులను, చదువు వచ్చిన రైతులను అందరినీ కూడా అది బుక్ చేసుకోవడానికి వీలు లేకుండా యూరియా దొరకకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. వెంటనే యూరియా యాప్ను రద్దు చేయాలి. దుకాణాలలో స్టాక్ విరివిగా పెట్టాలి. అధిక ధరలకు అమ్మకుండా అరికట్టాలి. వికలాంగులకు 6,000 రూపాయలు ఇవ్వాలి. వృద్ధులకు 4,000 రూపాయలు ఇవ్వాలి. మీరు ఖచ్చితంగా అతి త్వరలోనే ప్రభుత్వం స్పందించి రైతుల యొక్క సమస్యల మీద తీవ్రమైనటువంటి ఆందోళన నివారించడానికి ప్రయత్నం చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అయ్యా, మన తుంగతుర్తి ప్రాంతం అంతా వర్షాలు లేక సగటు వర్షపాతం కురవక ఇబ్బంది పడతా ఉంది. మీ ముఖ్యమంత్రి గారికో, ఈ జిల్లాలో ఉన్నటువంటి నీటిపారుదల మంత్రి గారికో చెప్పి అక్కడ ఉన్నటువంటి వృధాగా పోతున్నటువంటి నీళ్లను కన్నెపల్లి పంపుల ద్వారా తుంగతుర్తికి వచ్చేటట్టు చేయాలని ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. డిమాండ్ కూడా చేస్తా ఉన్నాం. సీఎం గారు, మా ఊరికి రోడ్డు వేయండి, దయచేసి మమ్మల్ని పట్టించుకోండి అంటూ చిన్నాళ్ల ఆవేదన. పల్నాడు జిల్లా పెదకూరపాడు నియోజకవర్గంలోని తమ్మవరం గ్రామంలో తారు రోడ్డు నిర్మించాలని కోరుతూ స్కూల్ విద్యార్థులు రోడ్డుపై నిలబడి సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు విజ్ఞప్తి చేశారు. తమ గ్రామానికి సరైన రహదారి ఏర్పాటు చేసి ఇబ్బందులు తొలగించాలని చిన్నాళ్లు కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు తమ్మవరం నుంచి 5 కిలోమీటర్లు అంతా చాలా కష్టంగా ఇబ్బందిగా ఉంది. మీరు దయచేసి రోడ్లు పోయించండి. బీచ్ షాక్స్ కు వ్యతిరేకంగా విశాఖ బీచ్ రోడ్ లో వైసీపీ మహిళా విభాగం ఆందోళన చేపట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాకు చెందిన మహిళలు నల్ల బెలూన్లు, నల్ల రిబ్బన్స్ తో ర్యాలీ నిర్వహించారు. బీచ్ షాక్స్ కు సంబంధించిన ప్రభుత్వ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జీవో పత్రులను దహనం చేశారు. అలాగే మద్యం బాటిల్ పగలగొట్టి వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. వాటిని పాడు చేయొద్దు. బీచ్ షాక్స్
చంద్రగిరిలో వైసీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. రిటైర్డ్ జడ్జిపై బూతులు మాట్లాడిన టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నానిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయనపై భూ అక్రమాల ఆరోపణలపై విచారణ జరపాలని కోరారు. చంద్రగిరి ఎమ్మెల్యే తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మాకొద్దు అంటూ నినాదాలు చేశారు. అనంతరం ఎస్పీ కార్యాలయం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సూర్యాపేట జిల్లా చింతల్పాలెం మండలం పులిచింతల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గత 8 ఏళ్లుగా పనిచేస్తున్న తాత్కాలిక కార్మికులను జెన్కో సంస్థ ఒక్కసారిగా తొలగించడంతో వారు ఆందోళనకు దిగారు. తాము పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చి తక్కువ జీతాలతో పని చేయించుకున్నారని కార్మికులు ఆరోపించారు. తిరిగి వీధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ విద్యుత్ కేంద్రం ముందు నిరసన చేపట్టారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. మా పార్టీ వాళ్ళు మద్దతున్నారు. లేదు నటుడు ప్రకాష్ రాజ్ మరోసారి రాజకీయ వ్యాఖ్యలు చేశారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు కేసు నుంచి మొదలైన పరిణామాలపై ఆయన స్పందించారు. ఒక యూట్యూబర్ కు యూఏపీఏ సెక్షన్ కింద రిమాండ్ విధించాడని ప్రశ్నిస్తూ న్యాయ వ్యవస్థపై వ్యాఖ్యలు చేశారు. అలాగే యూత్ లీడర్ ను ప్రశ్నిస్తే దేశద్రోహం ఆరోపణలు వస్తున్నాయని ఆయన విమర్శించారు. సోషల్ మీడియాలో ఏ వీడియో ద్వారా క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతుందని కూడా ఆయన ఏంటో వరుసగా తప్పుడు కేసులు పెట్టి 4 సార్లు కోర్టు బెయిలిస్తే యూఏపీఏ వాడి ఒక యూట్యూబర్ని రిమాండ్లోకి పంపిస్తారా అంటే యువరాజుని ప్రశ్నిస్తే దేశద్రోహం. వెరీ గుడ్. ఇది ప్రశ్నించే గొంతుల్ని నొక్కడానికి మీరు చేస్తున్న కుట్రమని అందరికీ క్లియర్గా అర్థమైంది. నెక్స్ట్ ఏంటి? క్యారెక్టర్ అససినేషన్. ఆల్రెడీ జన సైనికులు ఏ వీడియోలు చేసి స్టార్ట్ చేశారు. మీరేం చేస్తారు? వాడి ఫోన్ మీ దగ్గర ఉంది, అందులో ఉన్న పర్సనల్ ఇన్ఫర్మేషన్ని వక్రీకరించి దాన్ని లీక్ చేస్తూ ఆయన్ని ఇబ్బంది పెడుతూ ఆ మూలంగా ఆయనకి అండగా నించున్న వాళ్ళని మరి ఎన్నో ప్రశ్నించే గొంతుల్ని భయపెట్టడానికి ప్రయత్నం చేస్తారు కదా. దిగజారండి, దిగజారుతూ ఉండండి.
ఎంత కింద దిగజారుతారో ప్రజలు చూస్తూ ఉంటారు. సరే, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారితో మీ ఆట మొదలైంది. కానీ ఈ ఆటానికి ముగింపు ప్రజలే ఇస్తారు, చేస్తారు. గేమ్ ఆన్. విశాఖ హార్బర్ లో మత్స్యకారుల మహిళలు అధికారులను నిలదీశారు. సముద్రంలో గల్లంతైన తమ కుటుంబ సభ్యుల ఆచూకీపై స్పష్టమైన సమాచారం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. ఘటనపై ఆలస్యంగా స్పందించడంపై బాధిత కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. యూనియన్ కార్యాలయంలోని బైఠాయించి నిరసన కొనసాగించారు. మత్స్యకారుల ప్రాణాలకు విలువ లేదా అంటూ వారు ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రావణ్ భార్య అనూష తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మార్నింగ్ వీడియోల ద్వారా తమ కుటుంబం తప్పుడు ప్రచారం జరుగుతుందని ఆమె ఆరోపించారు. ముందుగా పవన్ కళ్యాణ్ పై కేసులు నమోదు చేయాలని, ఆ తర్వాత తన భర్తపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. తమ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని వేధింపులు జరుగుతున్నాయని చెబుతూ దీనిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. అందరికీ నమస్తే అండి. ఏపీ గవర్నమెంట్ కి ధన్యవాదాలండి. మమ్మల్ని మీరేం చేయాలనుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు, కానీ మా వారిని స్టేషన్ల మీద స్టేషన్లు తిప్పుతున్నారు. ఆయన నిజంగానే తప్పు మాట్లాడారంటే కేసుల మీద కేసు వేస్తున్నారు. వాటన్నిటికీ ఆయన బెయిల్స్ తెచ్చుకుంటున్నారు, మళ్లీ వేస్తున్నారు, మళ్లీ తెచ్చుకుంటున్నారు. బట్ ఎందుకండి ఇంత హెరాస్ చేస్తున్నారు? అవసరమా మీకు? ఒక మనిషి నోటి నుంచి ఒకరు మాట్లాడితే తప్పు, ఇంకొకరు మాట్లాడితే తప్పు కాదు అన్నప్పుడు ఇవే కేసులు పవన్ కళ్యాణ్ గారి మీద కూడా వేయాలి కదండి. ఆయన మాట్లాడిందే మా వారు మాట్లాడారు. మా కుటుంబం మొత్తాన్ని చంపేయాలనుకుంటే ఒకేసారి చంపేయండి. ఇలా కేసుల మీద రోజుకొకటి నాకున్న పసిపిల్ల చాలా బాధపడుతుంది. వాళ్ళ నాన్నగారు కావాలి అనేసి చాలా ఇబ్బంది పడుతుంది. నాకున్న చిన్న పాప చాలా ఇబ్బంది పడుతుంది. తన మొక్కమన్నా చూడండి, లేదా మా కుటుంబ సభ్యులు మేము అందరం ఒకేసారి చచ్చిపోతామండి. ఎందుకంటే నోట్లోంచి ఒక మాట వచ్చిన తర్వాత ఒకరు మాట్లాడితే తప్పు లేదు, ఇంకొకరు మాట్లాడితే తప్పు అన్నప్పుడు హింస పెడుతున్నారండి. మీరు కేసులు పెట్టట్లేదండి. ఒక కేసు అంటే సరేనండి, ఒక స్టేషన్ అంటే సరేనండి, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు, బెయిల్ వస్తుంది మళ్ళీ తీసుకెళ్తున్నారు అంటే ఒకసారి ఆలోచించండి సార్. లేదా చంపేయండి, ఒకసారి చంపేయండి, అయిపోతుంది. ఇక మీరు ప్రశాంతంగా మీరు చేసుకోవచ్చు. మిమ్మల్ని ప్రశ్నించడమే మా వారు చేసిన తప్పైతే చంపేయండి. ఆయనతో పాటు మమ్మల్ని చంపేయండి. ఆయన ఒక్కడనే కాదు, ఆయనతో పాటు ఆయన కుటుంబం, నేను, నా కూతురు, మమ్మల్ని కూడా చంపేయండి. ఇంతకు మించి మేమేమీ చెప్పలేమండి. మాఫింగ్ వీడియోస్ ఏంటండి? అలాంటి వీడియోస్ ఎక్కడన్నా పెడతారా అండి? అలాంటి ఎక్కడన్నా ఉంటాయా? తప్పండి, మీరు చేసేది చాలా తప్పు. మాఫింగ్ వీడియోస్ చేయడం అనేది చాలా తప్పు.
కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే సూపర్ ఎల్నివో ప్రభావం నుంచి రాష్ట్రాన్ని రక్షించవచ్చని బీఆర్ఎస్ నేత జగదీష్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ నాయకుల కన్నెపల్లి పంప్ హౌస్ సందర్శనపై మంత్రులు స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. తెలంగాణ బిడ్డలం అన్న సోయి లేకుండా మంత్రులు మాట్లాడారని విమర్శించారు. ప్రాణహిత నది గోదావరిలో కలిసే ప్రాంతంలోనే నీటి లభ్యత ఉందని, అక్కడే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని ఆయన పేర్కొన్నారు. నిజమే, కేసీఆర్ గారి ఆదేశాల మేరకు మేమందరం పోయినాం, చూసినాం, అడిగినాం, ప్రభుత్వాన్ని మంచి విజ్ఞప్తి చేసినాం. కానీ 4 మంత్రులు స్పందించినరు. ఏ ఒక్కరన్నా కనీస జ్ఞానంతో, కనీసం సోయితోని తెలంగాణ బిడ్డలమన్న సోయి కూడా లేకుండా మాట్లాడినారు. గదే సొల్లు పురాణం, గదే భూత పురాణం. 5 ఏళ్ళుగా ఏవైతే రోత మాటలు మాట్లాడుతున్నారో గవే పనికిమాలిన మాటలు తప్ప ఒక్కటి కూడా కొత్త మాట లేదు. మేము చాలా స్పష్టంగా చెప్పినాం, మీరు ఏందో కేసులు, కమిషన్లు, మీ ముండ కమిషన్లు వేసుకోండి, నడుపుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ రైతులకు శిక్ష వేస్తామంటే చేయని పాపానికి ఇది కరెక్ట్ కాదు అనే మాట చెప్పినాం. నిజమే, ఇంకెన్ని రోజులు పడతారా పాత రోతపాట? 1,00,000 కోట్ల అవినీతి, మీ బొంద అవినీతి, 1,00,000 రూపాయలు కాదు 10 రూపాయల అవినీతిని కూడా తీయలేకపోయింది. 2.5 ఏళ్ళు అయిపోయింది, 3 ఏళ్ళకి వచ్చింది. మీరు వేసే కమిషన్నే కోర్టు చెత్తపుట్టలో పడేసింది దాని నివేదికని. అది బంద్ చేయండి. మేము ఒకటే సూటిగా అడుగుతున్నాం, కన్నెపల్లి పంప్ హౌజ్ను ప్రారంభం చేస్తే నీళ్లు మొత్తం తెలంగాణలో 7 జిల్లాలకు బ్రహ్మాండంగా నీళ్ళు ఇవ్వచ్చు, సస్యశ్యామలం చేయొచ్చు. ఆ సూపర్ ఎల్నినో ప్రమాదం నుంచి తెలంగాణ రైతాంగాన్ని రక్షించుకోవచ్చు. కేసీఆర్ గారు ఆ ప్రాజెక్టు కట్టిందే దీని కొరకు. కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్టును కట్టిందే ఈ కరువు పరిస్థితులు వచ్చినప్పుడు రక్షించుకోవడానికి, ప్రజల్ని కాపాడుకోవడానికి, రైతాంగాన్ని కాపాడుకోవడానికి, తెలంగాణ భూముల్ని కరువు కోరల నుంచి బయట పడించుకోవడం కొరకు. ఇవాళ దాని అవసరం తప్పకుండా ఉన్నది. ఇవాళ నిజామాబాద్ కావచ్చు, కరీంనగర్ కావచ్చు, వరంగల్ కావచ్చు, నల్గొండ కావచ్చు, మెదక్ కావచ్చు, గతంలో ఎన్నడూ చుక్క నీరు చూడని ప్రాంతాలు. మెదక్ జిల్లా కావచ్చు, నల్గొండ జిల్లాలోని ఆలేరు, భువనగిరిలు, సూర్యాపేట, తుంగతుర్తి, కోదాడ నియోజకవర్గాలు కావచ్చు, కరీంనగర్లో కూడా అనేక ప్రాంతాలు. ఇవాళ గోదావరి ప్రాంతం కాకుండా ఇతర ప్రాంతంలో ఉన్న ప్రజలకు తెలియదు వాస్తవానికి. గోదావరి పైనుంచి ఏదైతే వస్తుందో, కర్ణాటక నుంచి వచ్చేదైతే ఉందో ఆ ప్రాంతానికి నీళ్ళు సహజంగా ఆలస్యంగా వస్తాయి. ఎస్ఆర్ఎస్పీకి నీళ్ళు రావడానికి ఆలస్యం అవుతుంది ఎప్పుడైనా సరే. ఈసారి అసలు వచ్చే అవకాశం లేదని చెప్తున్నారు. మనకు ప్రాణహిత ఎప్పటికీ కూడా దాని పేరు ప్రాణహిత ఏదైతే పెట్టినో నిజంగా కూడా అది ప్రాణహిత. అది ఎటువంటి కరువులు వచ్చినా ప్రజల్ని బతికించడానికి ఉపయోగపడే నది. అది వచ్చి కలిసిన తర్వాతనే గోదావరిలో నీళ్లు ఉంటాయి. అది వచ్చి కలిసే చోటనే కేసీఆర్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం, ఒక పథకం ప్రకారమే, ఒక విజన్ ప్రకారమే అక్కడ అది ప్రారంభం చేసిండ్రు. సరే, దీని మీద ఎందుకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో ఏఏఎస్ఎఫ్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడికి యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు స్కాలర్షిప్ లను వెంటనే విడుదల చేయాలని విద్యార్థులు కోరారు. అలాగే ప్రభుత్వ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కూడా వారు విజ్ఞప్తి చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య, అఖిల భారత విద్యార్థి సమాఖ్య. సిగ్గు అక్రమ అరెస్టులు, సిగ్గు అక్రమ అరెస్టులు.
Thank you.